హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అంకుల్ నేను హైదరాబాద్ నర్సరీ మేళా కోసం ప్రయాణం ప్రారంభించాము. అది అంతా మీకు చూయించబోతున్నా అండి. ఈ నర్సరీ మేళాకు మనని ఆశీష్ గారు స్పెషల్ గెస్ట్‌గా ఇన్వైట్ చేయడం జరిగింది. నేను వాళ్ళ స్టోర్ విజిట్ చేయడానికి ఇక్కడ కరీంనగర్ నుండి స్టార్ట్ అయ్యానండి. వీడియో అంతా మీకు చూయించబోతున్నా. ఇందులో స్టోర్‌కు సంబంధించినయి, తర్వాత నర్సరీ మేళాకు సంబంధించినయి చాలా మంచి మంచి విషయాలు షేర్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే చాలా చాలా సంతోషంగా ప్రయాణం ప్రారంభించానండి. ఇప్పుడు జరుగుతున్న నర్సరీ మేళాలో ఆశీష్ గారు ప్లాస్టిక్ సెంటర్ నుండి వృక్షవేద అనే పేరుతో స్టాల్ నిర్వహిస్తున్నారండి. ఆ స్టాల్‌కి స్పెషల్ గెస్ట్‌గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. దానికోసం మన ప్రయాణం సాగుతూ ఉంది. సిద్దిపేట దగ్గర ఆగి టీ అయితే తాగామండి. అదే ప్లేస్‌లో సీతాఫలాలు కనిపించినాయి. ఇందులో నల్లటివి, గ్రీన్‌వి కనిపించినాయండి. వీళ్ళేం చెప్తున్నారంటే, ఈ కాల్చిన సీతాఫలము షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిది. ఎందుకంటే ఇందులో స్వీట్‌నెస్ తక్కువ ఉంటదని చెప్పారు ఈ పండ్లు అమ్మేవాళ్ళు. నిజానికి ఇవి కాల్చినవండి. కాయలే కాల్చి ఇలా అమ్ముతున్నారు. మేమైతే చిన్నప్పుడు ఇవి టేస్ట్ చూసాను. చాలా బాగా అనిపించినాయండి. మళ్ళీ ఇక్కడ కూడా మేము కొనుక్కొని టేస్ట్ చూడడం జరిగింది. ఒకసారి మా పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చినట్టు అనిపించాయి. ఇవి మీకు చూపించాలనిపించింది. అలా చూపిస్తూ మళ్ళీ మా ప్రయాణం ప్రారంభమైందండి. నర్సరీ మేళా లోపలికి రావడం జరిగిందండి. ఈరోజైతే నేను చెప్పినట్టుగా మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే కలుద్దాము. అదేవిధంగా ఈరోజు ఆశీష్ వాళ్ళ వైఫ్ని మీకు పరిచయం చేస్తున్నా అండి. మన ప్లాస్టిక్ సెంటర్ నుండి వీళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తున్నా. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూపిస్తారు, తన మాటల్లోనే వినండి. నమస్తే ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆశీష్. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అండ్ ఎక్సైటెడ్ ఉన్నారు. సో ఈసారి మనం నర్సరీ మేళాలో స్టాల్ నంబర్ 8 బ్లాక్ సిలో మన అవుట్లెట్ పెట్టాము. ఇక్కడ మనం ఆల్ కైండ్స్ ఆఫ్ గార్డెనింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనం ఏమేమి డీల్ చేస్తాం అవన్నిట్లో డిస్ప్లేస్ ఉన్నాయి. అది కాకుండా కొత్త లాంచెస్ కూడా ఉన్నాయి. ఓవర్ ద పీరియడ్ మీకు ఆంటీ అన్ని వీడియోస్ అవన్నీ చూపిస్తారు. ఏం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ ఉన్నాయి, ఎక్సైటింగ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి. మనం మిగతా చూద్దామండి. అంటే ఇది కొత్త స్టాండ్ వచ్చింది. ఇది 4 feet లెంత్లో హైట్లో క్రీపర్ స్టాండ్ అని చేశాము. సో మీరు నాట్ జస్ట్ మన పాట్స్ అవన్నీ పెట్టకాకుండా క్రీపర్స్ అండ్ హ్యాంగింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒకటి సపరేట్ వచ్చింది. అండ్ దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీరు అవుట్ స్టేషన్ తీసుకెళ్ళాలి, ఇది అన్ని డిస్మాంటిల్ అయిపోతుంది, చిన్న చిన్న పీసెస్లో అయిపోతాయి. తీసేసి అన్ని పార్సల్ చేసి మనం ఎక్కడైనా పంపించవచ్చు. ఈ స్టాండ్ చాలా బాగుందండి. మనకు కన్వీనియంట్ గా ఉంది. ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి కన్వీనియంట్ ఉంది. నాకైతే నచ్చింది. చూడండి మీరు కూడా. ఇదొకటి కూడా, ఇంకొకటి డ్రాగన్ ఫ్రూట్ కొరకు కొత్తగా ఈ రోజే లాంచ్ చేస్తున్నారండి. ఇది కూడా కొత్త స్టాండ్ అండి. మనకు అవసరాన్ని బట్టి వీళ్ళు ప్రోడక్ట్స్ అన్ని మారుస్తూ చక్కగా మనకి ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో అవన్నీ చేపిస్తున్నారు. మనం ఎంత దూరమైనా తెప్పించుకోవడానికి కూడా ఈజీగా ఉంటున్నాయండి. ఇది కూడా చాలా బాగుంది. డ్రాగన్ ఫ్రూట్ స్టాండ్ అండి. ఇక్కడ మనము టబ్ కానీ ఏదైనా కుండి కానీ పెట్టుకొని దీనికి చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. కన్వీనియంట్ గా ఉంది.
ఇవి కూడా కొత్తగా ఆ, వచ్చినాయి. ఉమ్, హిందీలో చెప్తారు కదా. ఉమ్. సో 1 2 3 చిన్న చిన్న ఈ సైజ్. ఇది రెగ్యులర్ గా దొరుకుతుంది మీకు. ఇది స్పెషల్ గా చేయొచ్చు ఇంట్లో లోపల ఎట్లయినా వాడుకోవచ్చు. ఓకే అండి, ఇవి కూడా కొత్తగా వచ్చినాయి, స్టెప్ బై స్టెప్ ఉన్నాయి మనకు. అంటే మన కన్వీనియంట్గా ఎలా ఏ సైజులో అవసరం ఉంటే అలా వాడుకోవచ్చు. చూడండి, ఇక 4 సైజెస్ ఉన్నాయండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే మనకు డ్రమ్స్కి కానీ తర్వాత పెద్ద కుండీలకి చాలా బాగుంటుంది. టబ్స్కైనా డ్రమ్స్కైనా ఇది కూడా అంతే అండి. డ్రమ్స్కి చాలా బాగుంటుంది. ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టినప్పుడు ఇది బాగుంటుంది. ఈ స్టాండ్ కూడా కొత్తదండి, స్టెప్స్తో చేయించారు. చాలా బాగుంది. మనకు కొంచెము షేడ్లో పెట్టాల్సిన ప్లాంట్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా సెమీ షేడ్లో ఉంటాయి. మనకు మొక్కలు చక్కగా ఎదుగుతాయి ఇలా సెమీ షేడ్లో ఉండడం వల్ల. కాబట్టి ఇది కూడా మన గార్డెన్కి కన్వీనియంట్ స్టాండ్ అండి. మనకు ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న దాంట్లో మనము స్టాండ్స్ అరేంజ్ చేసుకోవాలి, ఎక్కువ కుండీలు రావాలి కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఆకుకూరలు కానీ తర్వాత అంటే సెమీ షేడ్లో పెంచే వాటన్నిటికీ బాగుంటుందండి. ఇది కూడా కొత్తదే అండి, 2 స్టెప్స్లో ఉంది. అంటే మనకు కార్నర్స్లో చాలా తక్కువ స్థలం ఉంటుంది, అటువంటి టైంలో ఇలాంటి స్టాండ్ కన్వీనియంట్గా ఉంటుందండి. తక్కువ స్థలంలో ఉన్నప్పుడు ఈ స్టాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇవైతే మంచి బాల్కనీలో సూపర్గా ఉంటాయండి. ఈ 3 స్టెప్స్ ఉన్నాయి, చక్కగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. బాగుంటుంది ఈ 3 స్టెప్స్. ఇది కూడా అసలు గార్డెన్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి, ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సిన పని లేదు. స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. స్ప్రే బాటిల్ కూడా చాలా బాగుందండి, 16 లీటర్స్. మనం గార్డెన్లో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ మనకు ఎక్కువ క్వాంటిటీలో స్ప్రే చేయాల్సి వస్తుంది, అటువంటప్పుడు ఇది కన్వీనియంట్గా ఉందండి. ఇది బాగుంది, చాలా బాగుంది. ఫినిషింగ్ చాలా బాగుంది. స్ప్రేయర్ కూడా బాగుంది. చక్కగా పొడుగ్గా కూడా ఉంది, చాలా బాగుందండి. చూసారు కదా, ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంది. అవసరమైతే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, ట్రై చేయండి ఒకసారి. ఇవన్నీ కుండీలు మీకు తెలిసినవే, చాలా బాగుంటాయి. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. యూవి ప్రొటెక్ట్ కుండీలు అండి, చాలా బాగున్నాయి. కావాలంటే ఇవి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సైజుల వారీగా ఉన్నాయండి, మనకి ఏ సైజ్ అవసరం ఉంటే ఆ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే మనం సంపత్ గారి గార్డెన్లో ఎప్పుడు చూస్తూనే ఉంటాము. ఇది ఎంత హైట్ అయినా మనం పెట్టుకోవచ్చు అండి. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలాంటి ఆకుకూరలకు చాలా బాగుంటాయండి. ఇది కొత్త 1/2 ఇంచ్ పైప్ వచ్చిందండి. ఇది యూవి ప్రొటెక్టెడ్ పైప్ ఉంటుంది, మీకు ఎండలో షేడ్ అవ్వడం కానీ మురిగిపోవడం అలాంటి ఇష్యూస్ రాదు. తర్వాత దీనికి మనం ఒక బ్రాస్ కనెక్టర్ ఇచ్చాం, చాలా పవర్ఫుల్. మీ సపోజ్ ట్యాప్కి కొద్దిగా ప్రెషర్ ఉన్న హై ప్రెషర్తో ఇన్ఫాక్ట్ క్లీనింగ్కి గార్డెనింగ్కి అన్నిటికీ వాడుకోవచ్చు. అడ్జస్టబుల్ నాజిల్ ఉంటుంది. ఇవైతే మనకు తెలిసిందే, మన గార్డెన్లో కూడా ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కానీ క్రీపర్స్కి కానీ పాదులకి చాలా బాగా పనిచేస్తున్నాయండి. ఒకసారి ఈ స్టోర్ మొత్తం మనము చూద్దామండి. మీకు ఏవి కన్వీనియంట్గా ఏవి అవసరం అనిపిస్తే అవి ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు అన్నీ చూడండి. ఇక్కడ చూడండి, రకరకాల స్టాండ్స్ ఉన్నాయి.
ఇవన్నీ అయితే మన దగ్గర దాదాపుగా ఉన్నాయి. ఈ పెద్దది డ్రమ్స్ కి చాలా బాగుంటాయండి. ఇదిగో ఒకటి ఉంది ఒకటి లేదని కాదు, మన గార్డెన్ కి ఏమేమి అవసరమో అన్ని ఉన్నాయి. టూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు ఒక్కొక్కటి సపరేట్ గా కూడా నేను చూపిస్తాను. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. ముఖ్యంగా మనము తోట పని చేసేటప్పుడు ఈ టూల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం మనం మట్టి తవ్వుతూ ఉంటాం కదా, ఆ టైంలో ఇబ్బంది పెడతాయి. ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది. టూల్స్ అన్ని చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్ లో చాలా కన్వీనియంట్ గా ఉన్నాయి. ఈ కట్టర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి ఆ సైజుల వారీగా ఉన్నాయి. పెద్ద సైజ్ కట్టర్స్ కూడా ఉన్నాయండి. పెద్ద సైజ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకైతే కన్వీనియంట్ ఇవే, కానీ పెద్ద ముక్కలు కట్ చేయాలంటే మాత్రం పెద్ద కట్టర్ అవసరము. ఇక్కడ చూడండి, ఇలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ పెద్ద సైజ్ అయిన తర్వాత మనకు కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా మనకు ఉపయోగపడతాయి. స్టోర్ అంతా చూసారు కదా, మీకు దాదాపు అన్ని నచ్చి ఉంటాయి. కాకపోతే క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. ఏదో ఆంటీ అంటే స్టోర్కి వచ్చి చూసినందుకు చెప్పట్లేదు, నేను వాడి చూసిన తర్వాత చెప్తున్నాను. చాలా బాగుంది క్వాలిటీ. మీకు అవసరం అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఆర్డర్ చేసుకోండి. ఇంకా మిగతా స్టాల్స్ కూడా నేను విజిట్ చేశానండి. నర్సరీ మేళ అయితే చాలా బాగుంది. అసలు కన్నుల పండుగగా ఉందండి. వీలైన వాళ్ళు తప్పకుండా నర్సరీ మేళకు వెళ్ళి చూడండి. ఆశీష్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా కొనసాగింది నా ప్రయాణము. హైదరాబాద్ వెళ్ళిన ప్రయాణం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వచ్చానండి తిరిగి ఇంటికి. చూసారు కదా, మనకు ఎంత ఆర్గానిక్ వస్తువులు వాడితే అంత మంచిది అని నాకు అనిపించిందండి నర్సరీ మేళ చూసిన తర్వాత. రకరకాల మొక్కలు, తర్వాత వస్తువులు, ఫెర్టిలైజర్స్ అన్ని చాలా రకాలుగా ఉన్నాయి. తెలియని కూడా తెలుసుకునే విధంగా ఉన్నాయి. గార్డెన్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఈ నర్సరీ మేళ వీలైన వాళ్ళు దర్శించండి. మామిడి మొక్కలు చిన్న మొక్కలే పూతొచ్చినాయండి. ఇంకా అదే విధంగా ఇలా వంట సామాను కూడా, అంటే ఐరన్వి, కాస్ట్ ఐరన్, నార్మల్ ఐరన్వి కూడా ఇక్కడ స్టాల్లో ఉన్నాయండి. ఇవి కూడా చూశాను. చాలా మొక్కలతో కూడినటువంటి మేళ చాలా 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 బాగుంది. మీరు చూడండి. ఇక అలా నర్సరీ మేళలో తిరుగుతున్న సమయంలో నాకు గాంధీ గార్డెనర్ గారు, అలాగే పూర్ణిమ గారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. వీరిరువురు గుర్తుపట్టారండి. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే వాళ్ళు నన్ను కూడా గుర్తుపట్టి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత గాంధీ గార్డెనర్ గారిది స్టోర్ నేను విజిట్ చేశానండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, తర్వాత ఆర్గానిక్ తేనె, టూల్స్, స్టాండ్స్, ఇలాగే వారి గురించి మీకు తెలిసిందే. చాలా రకాలైనటువంటి మన గార్డెన్ కి సంబంధించినవి వీరి దగ్గర ఉన్నాయి. అన్ని తిరిగి నేను చూసి కాసేపు తనతో మాట్లాడి గార్డెన్ కి సంబంధించిన చాలా విషయాలు మేము మాట్లాడడం జరిగిందండి. గార్డెనింగ్ కి సంబంధించినవి, మిద్దె తోటల గురించి, ఫెర్టిలైజర్స్ గురించి, ఇంకా సీడ్స్ కూడా ఉన్నాయండి. రకరకాల సీడ్స్, నల్ల పసుపు, ఇలా
చాలా రకాల సీడ్స్ ఉన్నాయి. తర్వాత సాప్లింగ్స్ కూడా ఉన్నాయి. స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ ఇలా ఉన్నాయి. అవన్నీ నేను స్టోర్‌లో విజిట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అక్కడి నుండి నేను మిగతా స్టాల్స్ చూస్తూ ఇంకా బయటకి తిరిగి రావడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళడం అయితే నాకు చాలా 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 సంతోషం అనిపించిందండి. ఇంత పెద్ద నర్సరీ మేళా విజిట్ చేసే అవకాశం నాకు ఆశీష్ గారు కల్పించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. స్పెషల్ గెస్ట్‌గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది స్టాల్‌కి. అందుకే నేను వాళ్ళ స్టాల్ అంతా చూసిన తర్వాత, వాళ్ళ స్టాల్ అంతా మీకు చూయించిన తర్వాత మిగతా స్టాల్స్ కూడా చూడడం జరిగిందండి. మీకు వీలైతే నర్సరీ మేళా తప్పకుండా విజిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. హ్యాపీ గార్డెనింగ్ అండి. ఆర్గానిక్ వెజిటబుల్స్ ఎంజాయ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.